బాగుందండి. చాలా నాకు డ్యాన్స్ నచ్చింది. పూరి జగన్నాథ్ గారు చాలా చాలా బాగా చేశారు ఈసారి. అలీగారి కామెడీ చాలా బాగా నచ్చింది. అంటే ఎంజాయ్ చేస్తారు చాలా బాగా. మైనస్ అంటే ఏం లేదు, చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది. రామ్ ఎనర్జీ గారు బాగుంది, ఎనర్జీ బాగా ఉంది అసలు అతనికి. ఇంకోటి అయితే ఎస్డి గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది నాకు. 10/10 చూడొచ్చు, ఒక ఎంజాయ్ చేస్తారు అన్నట్టే. కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అని నేను చెప్పను. సినిమా అయితే పర్లేదు. రాము గారి ఎనర్జీ కానీ, డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఆ సిక్స్ ప్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే లిప్ లాకులు కానీ ఎవ్రీథింగ్ ఓకే. సినిమా స్టోరీ పరంగానే కొద్దిగా ఎన్నో తేడా కొట్టింది అనిపించింది. అంటే ఇలాంటి సినిమా పూరి జగన్నాథ్ గారు తీశారు అన్నట్టు ఒక థాట్ ఉంది. అంటే లాస్ట్ టైం చూస్తే లైగర్గా సినిమా చూస్తే అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ సినిమా గట్టి కొడుతుంది అనుకుంటున్నా కానీ ఆ ఎనర్జీ లెవెల్ అనేది సినిమాలో నాకు కనపడలేదు. అలీగారి కామెడీ కూడా, టైమింగ్ సెన్స్ కూడా ఓకే, సూపర్గా ఉంది. ఎవ్రీథింగ్ బాగుందన్న. అంటే ఎక్కడో కొద్దిగా తేడా కొట్టింది. అంటే ఇస్మార్ట్ శంకర్తో చూసిన తర్వాత ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ 2 అనేది అంతగా ఎక్కలేదు జనాలకి మాత్రం. ఓవర్ యాక్షన్ కాదు కానీ